హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ టిప్స్. నేను మీ దేవి. ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే గనక మనకు ఎక్కువ టైం లేదండి, ఎక్కువ సమయం లేదు, 24 గంటలు మాత్రమే ఉంది. ఆ లోపు మీరు గనక ఈ సింబల్ని రాసి కాల్ చేశారు అంటే జాక్పాట్ కొట్టినట్టే. మీ బ్యాంక్ అకౌంట్ బ్లాస్ట్ అయిపోయేంత డబ్బు మీ బ్యాంక్ అకౌంట్ లోకి క్రెడిట్ అవుతుంది. ఇది ఒక్కసారి ట్రై చెయ్యండి. నిజంగా ట్రై చేయకపోతే నీ దురదృష్టమే అని చెప్తాను. నిజంగా మీ దురదృష్టమే అని చెప్తాను. అదృష్టం ఉన్న వాళ్లకు మాత్రమే ఈ వీడియో కంటపడుతుంది. ఇక్కడ నేను చెప్పబోతున్న ఆ సింబల్ మీకు కనిపిస్తుంది, లేకపోతే కనపడదు. అదృష్టం లేకపోతే ఈ వీడియో, ఈ సింబల్ మీ నుంచి తప్పుకుంటాయి. ఎందుకంటే మీకు అదృష్టం వచ్చే సమయం ఇంకా చాలా దూరంలో ఉంది. ఆ అదృష్టం మీకు వస్తేనే ఇలాంటివి మీకు కనపడతాయి. అప్పుడే కదా మీరు ఇవి చేస్తారు, మీ అదృష్టాన్ని మీరు దక్కించుకుంటారు, మీరు సొంతం చేసుకోవాల్సినవన్నీ కూడా సొంతం చేసుకుంటారు. కాబట్టి అయితే అదృష్టం ఉంటే మాత్రమే ఈ ఒక్క సింబల్ని మీరు సంక్రాంతి లోపు రాసి కాల్ చేస్తారు. అదృష్టం లేకపోతే ఇంకా దానికి ఎవరు ఏమి చేయలేరు. అయితే ఒక్కొక్కసారి మనకి ఎలా ఉంటుంది అంటే కనుక మనకు రావాల్సిన డబ్బు రావాలి అన్నా, మనకు రావాల్సిన జాబ్ రావాలి అన్నా, లేదు మనం ఏమైనా అచీవ్ చేయాలనుకుంటున్నాం, మన గోల్స్ మనం రీచ్ అవ్వాలి అనుకుంటున్నాం, అనుకున్న పనులన్నీ మనకు జరగకుండా పెండింగ్ లో పడిపోతూ ఉంటాయి. దానికి కారణం ఏంటి అంటే మన ఆరా అన్నది నెగిటివ్ తో నిండిపోయి ఉంది. దాన్ని క్లెన్స్ చేసుకోవాలి. దాన్ని ఎప్పుడు మన ఆరాని మనం క్లెన్స్ చేస్తామో అప్పుడు మనకు రావాల్సిన డబ్బు కానీ, అవకాశం కానీ, జాబ్ కానీ, కోరిన వ్యక్తి కానీ, ఆరోగ్యం కానీ, సంతోషం కానీ ప్రతి ఒక్కటి మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. మరి ఆ ఆరా మనం ఎలా క్లీన్ చేసుకోవాలి, ఇక్కడ రాయాల్సిన ఆ సింబల్ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా చెప్తాను. అంతేకాదండి, నన్ను చాలా మంది అడుగుతూనే ఉన్నారు ఈ మధ్య ప్రతి వీడియో కింద, బద్ధకం పోవటానికి ఏదైనా ఒక ఉపాయం చెప్పండి అంటూ. బద్ధకం ఒకటే కాదండి, మీలో ఉన్న చెడు క్వాలిటీస్ మీరు వదిలేయాలి వీటిని అనుకుంటున్నారు. వాటిని ఎలా వదలాలి అని కూడా చెప్తాను. చాలా చక్కగా పనిచేస్తుంది. కాబట్టి మీలో ఉన్న నెగిటివ్ ఆరాని మీరు శుద్ధి చేసుకుంటున్నారు, పాజిటివ్గా మార్చుకోవాలనుకుంటున్నారు, మీలో ఉన్న చెడును వదిలేసి అంతా మంచిగా మారాలి అని అనుకుంటున్నారు, డబ్బుని అట్రాక్ట్ చేయాలి అనుకుంటున్నారు. అది కూడా మనకు సంవత్సరం స్టార్టింగ్లో సంక్రాంతితో వస్తున్నటువంటి ఈ సంక్రాంతి లోపు మనం గనక చేశామంటే ఈ సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఒడిదుడుకులు, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేకుండా చక్కగా లైఫ్ అన్నది గడిచిపోతుంది. మరి ఈరోజైతే మొత్తానికి ఒక 3 రెమెడీస్ చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూడండి. ఎందుకంటే చాలా చాలా ఒక ముఖ్యమైన వీడియో ఇది. మనలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్, చెడు లక్షణాలను వదిలేయాలని చాలా ట్రై చేస్తుంటాం. అవి చిటికేసినంతలో మీరు వదిలేయచ్చు. డబ్బును ఇట్టే మీరు ఆకర్షించుకోవచ్చు. మీ ఆరాని మీరు ఇలా శుద్ధి చేసేసుకోవచ్చు. మేము ఎక్కడికి బయటకు వెళ్ళలేదండి, ఫంక్షన్లకు అటు ఇటు వెళ్ళలేదండి, కానీ ఎందుకో మా మీద నరదృష్టి ఉంది, చెడు కన్ను ఉంది, మా చుట్టూ నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అయిపోయింది అంటే మనం బయటకు వెళ్ళాల్సిన పని లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మనం ఫొటోస్, వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాం. ఆ వాట్సాప్ అని, ఇన్స్టా అని, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఇలా ఇలా ఎక్కడో కొంతమంది చూసిన వాళ్ళు అబ్బా భలే ఉన్నారే అనుకుంటే, అబ్బా వీళ్ళ ఫోజులకి ఏం తక్కువ లేదని కొంతమంది అనుకుంటే, ఇంకా మీ ఎనిమీస్ ఉన్న వాళ్ళు వీళ్ళు ఇంత హ్యాపీగా ఉన్నారు, వీళ్ళ హ్యాపీనెస్ పాడు చెయ్యాలి అని వాళ్ళల్లో ఒక ఈర్ష్య, అసూయ వస్తుంది. ఇలాంటివన్నీ మనల్ని చుట్టినప్పుడు కూడా మన ఆరా ఏదైతే ఉందో అది నెగిటివ్గా మారిపోతుంది. నెగిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది. మరి దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి? ఎందుకంటే మనం ప్రతిరోజు వీడియోస్, ఫొటోస్ తీసుకునే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూనే ఉన్నాము. 10 మంది కాదు, 20 మంది కాదు, కొంతమంది వందల వేల మందిలో కూడా చూస్తూనే ఉంటారు. అందరి కళ్ళు కూడా ఒకలా ఉండవు కదా. అలా ఉన్నప్పుడు కూడా మనకు గట్టిగా నెగిటివ్ ఎనర్జీ దెబ్బ పడుతుంది. సో ఇవన్నీ క్లియర్ చేసుకొని విపరీతమైన డబ్బుని ఆకర్షించుకోవాలి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ బ్లాస్ట్ అయిపోయేంత డబ్బు మీ అకౌంట్లో పడాలి అంటే ఏం చేయాలి? వీడియోని స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని ఉంటారు, డబ్బు ఖర్చు అయిపోయి ఉంటుంది, సమయం వృధా అయిపోయి ఉంటుంది, రిజల్ట్ రాలేదు, విసిగిపోయి ఉన్నారు. డబ్బుకు డబ్బు బాయ, సమయానికి సమయము బాయ, రిజల్ట్ రాలేదు అని. అలా మీరు మనిషి పుట్టాక 1,00,000 ప్రాబ్లమ్స్ వస్తాయండి ప్రతి రోజుకి కూడా. ఒక్కొక్కటి తీరితే ఒక్కొక్కటి తీరకుండా సతమతం చేస్తూ ఉంటాయి. అలా మీరు బయటపడలేని చిక్కు సమస్యలు ఏవైనా ఉంటే చిట్టికేసినందులో బయటకు లాగే సత్తా ఉన్నటువంటి గురూజీ అండి. శ్రీ
వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరు మొబైల్ నెంబర్ 7386242425. ఇక్కడ మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడవ కంటికి తెలియకుండా మీ మంటి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరేనాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, మనం నెగిటివ్ ఎనర్జీని ఎలా రిమూవ్ చేసుకోవాలి, మన చుట్టూ ఉన్న ఆరా ఏదైతే ఉందో దాన్ని క్లెన్జింగ్ ఎలా చేసుకోవాలి, ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి అంటే గనక, ముందు ఏం చేస్తారంటే, మనకు భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ 4 రోజులు వస్తాయి. అయితే ఈ 4 రోజులు కూడా చక్కగా స్నానం చేసే నీటిలో రాళ్ల ఉప్పు వేసి స్నానం చేయండి. ఇల్లు తుడిచేటప్పుడు, శుభ్రం చేసేటప్పుడు రాళ్ల ఉప్పు వేసి నీళ్ళల్లో శుభ్రం చేయండి. అయితే నెగిటివ్ ఆరాని క్లీన్ చేస్తుంది, మీలో ఉన్న నెగిటివిటీని కూడా తొలగించేస్తుంది. మీలో ఉన్న లేజినెస్ కానీ, బద్ధకం కానీ, తర్వాత చూద్దాంలే అన్నవి కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఆ తర్వాత ఏం చేస్తారు అంటే, ఇది ఇప్పుడు నేను చెప్పబోతున్నది భోగి రోజైనా చెయ్యండి, సంక్రాంతి రోజైనా కూడా మీరు చెయ్యొచ్చు ఈ 2 రోజుల్లో. ఎందుకంటే భోగి అంటే మనకు అవసరం లేని వస్తువులన్నీ వేసి భోగి మంటల్లో వేసి తగలబెట్టేస్తాం. కాబట్టి ఇప్పుడు మీకు అవసరం లేనివి, మీరు వదలాలనుకుంటున్నవి, మీకు ఇష్టం లేనివి ఏం చేస్తారు, ఒక వైట్ పేపర్ తీసుకోండి, ఒక బ్లూ కలర్ పెన్నుతో మీరు ఏమి వదలాలనుకుంటున్నారో, మీలో మీకు ఏం నచ్చట్లేదు, ఏం మార్చుకోవాలి అనుకుంటున్నారో అవి రాసుకోండి. సపోజ్ ఇక్కడ నన్ను ఒకరు అడుగుతున్నారు, బద్ధకం పోవటానికి ఏదైనా చెప్పండి అని. అయితే ఇక్కడ ఏం రాసినా కూడా మీరు ప్రెజెంట్ టెన్స్ లో అంటే జరిగిపోయింది అన్నట్టు రాసుకోండి. నా బద్ధకం అంతా వదిలిపోయింది, నేను హ్యాపీగా ఉన్నాను, ఎంతో హుషారుగా ఉన్నాను, ఎంతో యాక్టివ్గా ఉన్నాను, ఇలా రాయండి. ఇక ఆ తర్వాత మీకు అప్పులు ఉంటే, నా అప్పులన్నీ తీరిపోయాయి, నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను. అలాగే మీకు లైఫ్లో కష్టాలు ఉంటే, నా కష్టాలన్నీ తీరిపోయాయి, నేను హ్యాపీగా ఉన్నాను. ఆరోగ్యం బాగా లేకపోతే, నా ఆరోగ్యం బాగుంది, నేను ఇప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను. మీరు కష్టాల్లో, కన్నీళ్ళల్లో ఉంటే, నా సాడ్నెస్ మొత్తం కూడా పోయింది, నా జీవితంలో హ్యాపీనెస్ అన్నది వచ్చింది, చాలా సంతోషంగా ఉన్నాను. మీరు జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటే, నేను ఎగ్జామ్లో పాస్ అయ్యాను, గవర్నమెంట్ జాబ్కి నేను సెలెక్ట్ అయ్యాను. నేను ఇంటర్వ్యూకు వెళ్ళాను, అక్కడ ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అయ్యాను. మీ పిల్లల్లో ఉన్న మొండితనం అది కూడా రాసుకోవచ్చు. లేదా మీలో ఏకాగ్రత తక్కువ ఉంటుంది, మీలో కోపం ఎక్కువ ఉంటుంది, చిరాకు ఎక్కువ ఉంటుంది, మీరు ఏవి వదలాలనుకుంటున్నారో అవన్నీ వదిలేసినట్టు, హ్యాపీగా ఉన్నట్టు రాసుకోండి. అయితే ఇక్కడ కొంతమంది డ్రింక్ చేసే అలవాటు ఉన్న వాళ్ళకి ఆ డ్రింక్ వదిలేయాలి అనుకుంటారు, అంటే డ్రింకింగ్ హ్యాబిట్ వదిలేయాలి అనుకుంటారు, వాళ్ళు కూడా రాసుకోవచ్చు. నేను తాగుడు అలవాటు నా నుంచి దూరం అయిపోయింది, తాగుడు అలవాటు వదిలేశాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇలా నెగిటివిటీ ఏది ఉందో, మీరు ఏది వదలాలి అనుకుంటున్నారో, అప్పుల, ఆరోగ్య సమస్యల, లేకపోతే ఆర్థిక ఇబ్బందుల, కోపమా, చిరాక, ఏదైతే అది రాసేసి మీరు ఏం చేస్తారు, కాల్చేసేయండి దాన్ని. ఎలా కాల్చాలి, ఇట్లా రోల్ చుట్టి ఒక ప్రమిదలో వేసి 2 లవంగాలు, కొద్దిగా నువ్వులు, ఏ నువ్వులైనా సర్లేదు, నల్ల నువ్వులైనా, తెల్ల నువ్వులైనా, ఏవైనా కానీ కొద్దిగా వేసి కాల్చేసేయండి. కాల్చేసి ఆ బూడిద ఏదైతే వస్తుందో మొక్క మొదట్లో పోసేసేయండి. ఇది ఒకటి. ఇక్కడ మీరు ఉప్పుతోటి ఆరా క్లీన్ చేసుకున్నారో, మీలో నెగిటివిటీ ఏదైతే ఉందో, మీరు ఏవైతే వదలాలనుకుంటున్నారో అవి పేపర్ మీద రాసి కాల్చేశారో, ఇక్కడ మీలో నెగిటివిటీ పోయింది, మీలో ఉన్నటువంటి ఈ నెగిటివ్ ఎనర్జీ పోయింది, మీ ఆరా అన్నది క్లీన్ అయింది. ఇంక మీరు డబ్బుని అట్రాక్ట్ చేయాలి. ఏం చేయాలి, మీరు ఈ విధంగా కోరికలు మీలో ఉన్నవి వదిలేసి హ్యాపీగా ఉండటానికి రాశారు కదా, ఆ పేపర్ మీద రాసి కాల్చటం మీరు భోగి రోజైనా చేయొచ్చు, సంక్రాంతి రోజు ఎప్పుడైనా చేయొచ్చు, లేదా కనుమ, ముక్కనుమ ఈ రోజుల్లో కంప్లీట్ చేసేయండి. ముఖ్యంగా భోగి, సంక్రాంతి రోజుల్లో చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్పబోతున్నది అయితే గురువారం మాత్రమే చేయాలి. మనకు సంక్రాంతి గురువారంతో వచ్చింది కాబట్టి ఆ గురువారం రోజు చేయండి. నేను ఇక్కడ ఒక సింబల్ ఇస్తాను, ఆ సింబల్ని వైట్ పేపర్ మీద రాసేసి ఐ అట్రాక్టింగ్ మనీ అని రాయండి.
అలా రాసేసాక దాన్ని ఏం చేస్తారు అంటే కాసేపు మీ చేతిలో పట్టుకొని మీరు విజువలైజేషన్ చేసుకోండి. మీ చుట్టూ బంగారు నాణాలు పడుతున్నట్టు, డబ్బులు కట్టలు మీ మీద పడుతున్నట్టు, మీ చుట్టూ గోల్డెన్ లైట్, ఆ లైటింగ్ అనేది మీ మీద పడుతున్నట్టు, ఫోకస్ అవుతున్నట్టు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా పెరిగిపోతున్నట్టు ఊహించుకోండి, ఇమాజిన్ చేసుకోండి, విజువలైజేషన్ చేసుకోండి. ఇలా చేశారు అని అంటే కనుక మీకు మనీ అట్రాక్ట్ అవుతుంది. మీలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ మొత్తం వెళ్ళిపోయింది. ఇప్పుడు మనీ అట్రాక్ట్ అవుతుంది ఈ సింబల్తో. అలా రాసేసుకున్నాక మీరు ఏం చేస్తారు, ఒకవేళ ఇది మేము గురువారం మార్నింగ్ పూజ చేసినప్పుడు చేసేసి అలా ఉంచుకుంటామంటే సాయంత్రం దాకా ఉంచేసి రాత్రి పడుకునే ముందు దీన్ని కాల్చేయండి. పేపర్ని కాల్చేసి ఆ బూడిద యూనివర్స్లోకి ఊదేయండి, లేదంటే చెట్లకి వేసేయండి. ఈ ఒక్క రెమెడీ అయితే మీరు 3 గురువారాలు చేయాలి. ఇప్పుడు మనీ కోసం చెప్పిన సింబల్ ఏదైతే 3 గురువారాలు రాసి 3 గురువారాలు కూడా ఇలానే కాల్ చేయాలి. ఇలా చేశారు అంటే అన్ఎక్స్పెక్టెడ్ మనీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీ బ్యాంకు ఎలా డబ్బుతో రోజు ఫిల్ అవుతూ ఉంటుందో ఏదో ఒక విధంగా, ఏదో ఒక దారిలో మీరే చూసి ఆశ్చర్యపోతారు. అంతలా డబ్బు మీ దగ్గరికి అట్రాక్ట్ అవుతుంది. మీ బ్యాంక్ అకౌంట్లో ఏదో ఒక రూపంలో వచ్చి పడుతూనే ఉంటుంది. ఇది 3 గురువారాలు చేయండి. అద్భుతమైన రిజల్ట్ అయితే మీరే నాకు చెప్తారు. ఎక్కడో మీరు స్టక్ అయిపోయిన మనీ కావచ్చు, మీకు రావాల్సిన మనీ కావచ్చు, మీ ఇన్కమ్ డబుల్ అవ్వటం కావచ్చు, మల్టిప్లై అవ్వటం కావచ్చు, ఏదైతేనేమి మనీ మాత్రం మీ బ్యాంక్ అకౌంట్లో తరగదు. రోజు రోజుకి పెరగటం మీరు చూస్తారు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మనకు ఈ సంక్రాంతి అంటేనే కొత్త పండుగ, కొత్త సంభ్రమం, కొత్త కళ. ఆ రోజు మీ పాత కష్టాలన్నింటినీ వదిలేయండి. కొత్తగా మీ జీవితానికి నాంది పలకండి. కొత్తగా మీ జీవితాన్ని ఆరంభించండి. 2026వ సంవత్సరం అంతా కూడా మీకు తిరిగే ఉండదు. ఎక్కడ ఏ పని చేసినా మీరు జాక్పాట్ కొట్టినట్టే మీ బ్యాంకు బ్యాలెన్స్ బ్లాస్ట్ అయ్యేంత డబ్బు వస్తూనే ఉంటుంది. కాబట్టి సంక్రాంతిన నార్మల్గా గారెలు వండుకున్నామా, ఏదో చేసామా, స్నానం చేసామా, పూజ చేసామా అన్నది కాకుండా మీలో ఉన్న నెగిటివిటీని దూరం చేసుకోండి. మీలో ఉన్న చెడు క్వాలిటీస్ని దూరం చేసుకోండి. డబ్బుని అట్రాక్ట్ చేసుకోవడానికి ఈ సింబల్ రాసి కాల్ చేయండి. అద్భుతంగా రిజల్ట్ వస్తుంది. ఈ మనీ అట్రాక్టింగ్ సింబల్ అయితే 3 గురువారాలు రాసుకోవాలని గుర్తుంచుకోండి. చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే మీరు చూస్తారు. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది. బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది. కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది. జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది. కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి. తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు. అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి. పని జరగలేదు అన్న మాటే ఉండదు.
ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.